హాయ్ హలో అందరికి నమస్తే. మన భారతదేశంలో మహిళలకు సంబంధించి కానీ ఆడపిల్లలకు సంబంధించి కానీ వాళ్ళు ఏదైనా తప్పు చేస్తూ దొరికిపోయినప్పుడు లేదా వాళ్ళు వేరే పరిస్థితుల్లో దొరికిపోయినప్పుడు ఏదైనా మానభంగాలు కానీ ఇట్లాంటి అఘాయిత్యాలు జరుగుతూ ఉంటాయి కదా. ఇలాంటి టైంలో మహిళలు ఆడపిల్లలు ఇట్లా ఎవరైనా దొరికిపోయినప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి వార్తలు కానీ ఫొటోస్ కానీ మనం ప్రచారం చేయకూడదు. అది సుప్రీంకోర్టు రూల్ కూడా ఉంది. ఆ రూల్ సంగతి పక్కన పెట్టినా కూడా వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఆ తప్పు చేయాల్సి వచ్చింది, దాని వెనుక కారణాలు ఏంటి అనేటువంటివి తెలుసుకోకుండా మనం వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ ఫొటోస్ కానీ ప్రచారం చేయకూడదు. ప్రచారం చేసి వాళ్ళను బజార్లో పెట్టకూడదు. ఎందుకంటే ఆడవాళ్ళు కాబట్టి అన్నీ ఆలోచించాల్సినటువంటి అవసరం మన పైన ఉంటుంది. ముఖ్యంగా మీడియాకు ఉంటుంది. మీడియా యొక్క బాధ్యత వాళ్ళని రక్షించడం, వాళ్ళకి రక్షణగా నిలబడడం మీడియా యొక్క బాధ్యత. పోలీసుల తర్వాత ఆ బాధ్యత తీసుకోవాల్సింది మీడియానే. నేను మీడియా రంగంలోకి వచ్చిన తర్వాత కూడా మా పైన ఉండేటువంటి మరి స్టాఫర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఒక నిజాన్ని మీరు మిస్ అయినా పర్వాలేదు, ఒక అబద్ధాన్ని మాత్రం దయచేసి ప్రచారం చేయకండి. ముఖ్యంగా ఆడవాళ్ళకు సంబంధించి తప్పుడు కథనాలు తప్పుడు వార్తలు ఎప్పుడు కూడా రాయకండి అని చెప్పి పదే పదే చెప్పేవాళ్ళు. అలాంటి జర్నలిజం అలాంటి విలువలు అప్పుడు పాటించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి జర్నలిజం ఒక వర్గం మీడియా ఏదైతే ఉందో, ఈ మీడియా ఇప్పుడు ఆడవాళ్ళు ఉండేటువంటి ఇళ్లకు వాళ్ళ బాత్రూమ్లు వాళ్ళ బెడ్రూమ్లు అక్కడ ఏం జరుగుతుందో కూడా ఏ టైంకు ఏం జరిగిందనే అంశాలను కూడా వీళ్ళు దగ్గరుండి చూసినట్టుగా ప్రతిదీ కూడా వాళ్ళ ఛానల్స్లో థంబ్నెయిల్స్ పెట్టి దారుణాతి దారుణంగా రాస్తూ వాళ్ళ బతుకులను బజారుకి ఇడుస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, మహా న్యూస్ వంశీ ఉన్నారు కదా, ఈయన ఒక 3 నెలల క్రితం ఏదైతే రీతు చౌదరి గురించి ఏపీలో 700 భూ స్కామ్ అని చెప్పి ఒక వార్తా కథనాన్ని ప్రచారం చేశారు. అంటే ఒక వర్గం మీడియా మొత్తం పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ముఖ్యంగా మహా న్యూస్ వంశీ చేసినటువంటి తప్పేంటి, ఆ రీతు చౌదరిని ఏ రకంగా ఫేక్ ఎఫ్ఐఆర్తో ఏ రకంగా ట్రాప్ చేశాడు, దానికి సంబంధించి ఇప్పుడు రీతు చౌదరి రీసెంట్గా చెప్పినటువంటి విషయాలు ఏంటి అనేది మీకు వీడియోలో క్లియర్గా చెప్తాను నేను. సో అప్పుడు ఈ భూ స్కామ్ జరిగింది. ఇందులో ఈ ధర్మసింగ్ రిటైర్ రిజిస్టర్ ధర్మసింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక లేఖ రాశారు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి. ఆ లేఖలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ, భారతి గారు కానీ, వీళ్ళ పిఎస్ సునీల్ రెడ్డి గారు కానీ, నాయస్ రెడ్డి కానీ, ఇట్లా చీమకుర్తి శ్రీకాంత్ అంటే రీతు చౌదరి మాజీ భర్త, వీళ్ళందరి ప్రమేయం ఉంది. వీళ్ళందరూ కూడా నన్ను భయపెట్టించి వీళ్ళందరూ కూడా నన్ను భయపెట్టించి చాలా ప్రాంతాల్లో అంటే విజయవాడ, విశాఖ, రాజమండ్రి ఈ ప్రాంతాల్లో భూములన్నిటిని కూడా వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. మీ పైన ఏసీబీ దాడులు జరుగుతాయి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని మేము అరెస్ట్ చేయించగలిగాం, నువ్వెంత అని చెప్పి మమ్మల్ని భయపెట్టించారని చెప్పి ధర్మసింగ్ చెప్పాడని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. సో దానికి సంబంధించి పెద్ద స్కామ్ ఇది సంబంధించి వాళ్ళు అప్పుడు డిబేట్ పెట్టడం జరిగింది. ఈ డిబేట్ పెట్టినటువంటి క్రమంలో రీతు చౌదరికి 700 కోట్ల ఆస్తి ఉందని చెప్పి, గోవాలో ఆ రూమ్లో ఏం జరిగిందని చెప్పి ఇట్లా థంబ్నెయిల్స్ పెట్టి ఈ రీతు చౌదరికి సంబంధించి పెద్ద ఎత్తున వార్తలు ప్రచారం చేశారు. మొదట్లో ఈ థంబ్నెయిల్స్ పెట్టినప్పుడు ఏదో కామన్గా కొంచెం అంటే ఇప్పుడు జబర్దస్త్లో దీంట్లో కొంచెం ఆమె కొద్దిగా ఫేమస్ కాబట్టి ఇలాంటి వాళ్ళని ఏదో వ్యూస్ కోసం ఏదైనా చేస్తున్నారని చెప్పి మొదట ఆమె భావించిందంట ఆ థంబ్నెయిల్స్ చూసి. తర్వాత 700 కోట్ల స్కామ్ అనేసరికి నిజంగా 700 కోట్ల స్కామ్ ఎక్కడ జరిగింది నాకు తెలియకుండా అని చెప్పి ఆమెకు డౌట్ వచ్చి మహా న్యూస్ దగ్గరికి వెళ్ళి మరి అక్కడ దీని గురించి అడగడానికి వెళితే అక్కడ అతను ఏ రకంగా ట్రాప్ చేశాడంటే, ఒక ఫేక్ ఎఫ్ఐఆర్ ఆమెకు చూపించి, నీ పైన ఎఫ్ఐఆర్ ఉంది అది కూడా చూపించినట్టుగా డీటెయిల్గా చూపించండి అంటే చూపిస్తానని చెప్పి ఒక ఫేక్ ఎఫ్ఐఆర్ని చూపించి వాటికి సంబంధించిన వివరాలను చెప్పాలి, నువ్వు అరెస్ట్ కాబోతున్నావు అని చెప్పి ఆమెను భయపెట్టించి ఆమె చేత ఒక ఇంటర్వ్యూ కూడా తీసుకున్నారు. ఆ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడినటువంటి మాటలు కానీ, ఈ వంశీ అడుగుతున్నటువంటి ప్రశ్నలకు కానీ అసలు పొంతన ఉండదు. ఆమె ఏదో బలవంతంగా చెప్తున్నట్టుగానే ఉంటుంది. అసలు తనకి తెలియని విషయాలను, నీ పేరు పైన ఎంత ప్లేస్ రిజిస్టర్ అయిందో తెలుసా, నీ పేరు మీద ఎన్ని రిజిస్ట్రేషన్లు ఉన్నాయి తెలుసా అంటే, నాకు ఏమీ తెలియదండి, అసలు స్కామ్ జరిగిందో లేదో కూడా నాకు తెలియదు. నేను చీమకుర్తి శ్రీకాంత్ ఇద్దరం గోవాకు వెళ్ళినటువంటి మాట నిజమే, కానీ అక్కడ ఎలాంటి స్కామ్లకు సంబంధించి నేను చూడలేదు. మేము 1.5 ఇయర్ అయిపోయింది మేము విడిపోయి కూడా. దాని తర్వాత మీరు ఈ ప్రచారం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆ తర్వాత కనుక మేము ఏమైనా వెళ్ళి ఉంటే అక్కడ ఏదైనా తప్పు చేసినట్టు నిరూపించగలిగితే మేము దేనికైనా సిద్ధమని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. ఈ కేవలం ఇది మీ మహా న్యూస్లో మాత్రమే వస్తూ ఉంది, ఎక్కడ కూడా రావట్లేదు. మీరు ఈ రకంగా తప్పుడు ప్రచారం చేయకండి, థంబ్నెయిల్స్ తీసేయండి అని చెప్పి ఆమె రిక్వెస్ట్ చేస్తే కూడా
తీయలేదని చెప్తా ఉంది. సో ఒక్కసారి ఈ మధ్య కాలంలో వేరే ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆమె ఆ మహానీస్ వంశీ గురించి ఏం మాట్లాడింది అనేది ఒకసారి మీరు వినండి. ఇంత దుర్మార్గమైనటువంటి మీడియా మరి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉంది, రాజ్యం వెళ్తూ ఉంది. ఇట్లా ఆడవాళ్ళ బతుకును బజారుకి ఇడిస్తూ ఉన్నారు. జగన్ గారిని లాగారు, జగన్ గారి భార్యను, వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళందరూ దీని వెనుక ఉన్నారని చెప్పి పెద్ద పెద్ద కథనాలు, డిబేట్లు పెట్టి 4 నెలల కాలం నుంచి ఇంకా బయటకు వస్తాయి, ఇంకా అరెస్టులు జరుగుతాయని చెప్పి ఏదో జరిగిపోయిందన్నట్టుగా పెద్ద సీన్ క్రియేట్ చేసి ఒక ఆడపిల్లని అడ్డం పెట్టుకొని ఏ రకంగా చేస్తారో చూడండి. సో ఓకే, 700 కోట్లు లేవు, ఎంతో కొంతైనా ఉందా? ఎంతో కొంత స్కామ్ జరిగిందా? పోనీ అట్లీస్ట్ నీ నాలెడ్జ్ ప్రకారం స్కామ్ జరిగింది అనే దాంట్లో ఐ హ్యావ్ జీరో నాలెడ్జ్. నాకు అసలు తెలియని కూడా తెలీదు. నేను ఇదంతా జరుగుతుంటే నా డిప్రెషన్, నా గోల్లో నేనుంటే ఒక పర్టిక్యులర్ ఒక ఛానల్ వాళ్ళే ఏంటంటే అందరూ 700 కోట్లు అంటున్నారు, స్కామ్ అంటున్నారు, జగన్ అంటున్నారు, భారతి ఇదన్నీ అంటున్నారు. దానికి మనకి సంబంధం లేదు, వాళ్ళు ఏదో పెట్టుకుంటారు లైట్లే అన్నట్టున్నారు. పర్టికులర్గా ఒక మనిషి వాటిలో మాత్రం తమ్నైల్స్ ఒక ప్రాపర్ ఒక ఛానల్ మాత్రం ఆ రూమ్లో దొరికిందంట, ఇది చేశారంట, మై ఎక్స్ పర్సన్ నాతో ఇలా చేపించాడు, నాతో అలా చేపించాడు, అది చేశారు, ఇది చేశారంటే దెన్ ఐ గాట్ ట్రిగర్ అయ్యి నేను నా ఫ్రెండ్స్ ద్వారా ఆ ఛానల్కి వెళ్ళాను. నేను ఆఫ్లైన్లో, ఆన్లైన్లోకి వెళ్ళి నేను మాట్లాడింది కూడా కాదు, ఆఫ్కి వెళ్ళి నేను ఆయనతో ఆ పర్టికులర్ చాలా వాళ్ళిద్దరూ ఇంకా వాళ్ళిద్దరికే మొత్తం తెలుసు ఆ స్కామ్లో వీళ్ళు ఉన్నట్టు మాట్లాడి ఆ న్యూస్లో సాగు కొడుతున్నారు నా గురించి పిచ్చి పిచ్చి తమ్నైల్ చేసి. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా మీద అలాంటి తమ్నైల్ చేయకండి, మీకు క్లియర్గా తెలిస్తే మాట్లాడండి, లేకపోతే లేదు, అది ఇది అని మాట్లాడిన తర్వాత ఆయన అన్నాడు కదా ఒక 10 minutes ఇవ్వు అని చెప్పేసి ఆయన చేశాడు నా మీద స్కామ్. ముందు నేను ఒకే ఒక ఛానల్కి వెళ్ళి మాట్లాడా, ఇదంతా 700 crores అంతా ఇష్యూ జరుగుతుంటే. వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేశాడంటే 5 minutesలో హీ క్రియేటెడ్ అ ఫేక్ ఎఫ్ఐఆర్. దట్ పర్టికులర్ న్యూస్ ఛానల్ క్రియేటెడ్ అ ఫేక్ ఎఫ్ఐఆర్. ఉండి నిన్ను తీసుకెళ్ళిపోతున్నారు, నువ్వు ఇప్పుడు ఆడియన్స్కి చెప్పకపోతే నీ గురించి ఇంకా తప్పే అనుకుంటారు, నువ్వు పర్టికులర్గా మాట్లాడాలి, నువ్వు చెయ్యాలి, నువ్వు అది ఇది ఇదిగో చూడు ఎఫ్ఐఆర్ కాపీ ఉంది, బయట పోలీసులు ఉన్నారు నీ గురించి. మనకు పోలీస్ స్టేషన్ ఇది అని అంటే ఏమైపోద్ది, తడిచిపోద్ది, భయం వేస్తుంది కదా. లోపల కూర్చొని ఇన్ని చెప్తుంటే ఏదో చూపించినట్టు కనిపించినట్టు ఏదో చెప్తున్నాడు. ఇలా నాకేమో భయం అయిపోతుంది. మై ఫ్రెండ్ నా పక్క నుండి సరే మాట్లాడు అని అంటే ఆ పర్టికులర్ ఇంటర్వ్యూ 700 crores నేను రియాక్ట్ అయిన ఇంటర్వ్యూ మీరు చూసుంటే లీస్ట్ బాదర్డ్, మేకప్ ఉండదు, లిప్స్టిక్ ఉండదు, ఏముండదు. నేను అలా ఇంటి నుంచి వచ్చి నా గురించి పిచ్చి పిచ్చి తమ్నైల్స్ పెట్టకండి అని మాట్లాడడానికి వస్తే నన్ను ట్రాప్ చేసి ఇలా కూర్చోబెట్టాడు. ఆయన తమ్నైల్స్ తీసేయమంటున్న రీతు, 700 కోట్లు అక్కడున్న రీతు, ఈ రూమ్లో ఉన్న రీతు, అక్కడికి వెళ్ళిన రీతు, ఇక్కడికి వెళ్ళిన రీతు. వన్ ఫైన్ డే పక్క కర్మ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి అది గట్టిగా తగులుతుంది. అప్పుడు నా బాధ వాళ్ళకి అర్థమవుతుంది. బేసిక్గా స్కామ్ చేసి వాడికి నువ్వు జైల్లో ఉంటావు. అది నాకు అర్థం కాలేదు. ఆయన అసలు నన్ను మరీ ఇంత తిక్కల్లాని చేసాడు ఏంటి నా అనుకున్నాను. సో అదే ఇష్యూ నుంచి కూడా చాలా మందికి తెలిసిన విషయం ఏంటంటే రీతుకు పెళ్ళి అయిపోయింది అనే పాయింట్ బయట. సో అది ఏ రకంగా ట్రాప్ చేస్తారు చూడండి. ఫేక్ ఎఫ్ఐఆర్ చూపించి నువ్వు అరెస్ట్ కాబోతున్నావు, ప్రజలకు సమాధానం చెప్పాలి, దీని వెనుక నువ్వు ఉన్నావు అనేటువంటిది నా దగ్గర ఎఫ్ఐఆర్ ఉందని చెప్పి ఆమె చేత ఆ ఛానల్లో కూర్చోబెట్టి ఇంటర్వ్యూ కూడా ఇప్పించాడనమాట. అట్లా ట్రాప్ చేసి ఇంటర్వ్యూ చేసి ఇట్లా బాత్రూంలో ఏం జరిగింది, గోవాలో ఏం జరిగింది, ధర్మసింగ్ ఎవరెవరు వచ్చారు, ఏం జరిగిందని చెప్పి అంత దారుణాతి దారుణంగా ఆమెను క్వశ్చన్స్ అడగడం. మళ్ళీ ఈ చిమ్మకుర్తి శ్రీకాంత్ కూడా చెప్పడం జరిగింది ఇదే ఛానల్లో. అసలు రీతు చౌదరికి ఎలాంటి సంబంధమే లేదు, ఏ భర్త అయినా ఒక భార్యని వేరే వాళ్ళ దగ్గర పడుకోబెడతారా, హనీ ట్రాప్ చేస్తారా, సిగ్గు శరం ఏమైనా ఉందా మీకు అని చెప్పి కూడా ఆయన అడిగినప్పటికీ కూడా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని చెప్తారు వీళ్ళు. ఆ చిమ్మకుర్తి శ్రీకాంత్కి సంబంధించినటువంటి ఫోన్స్ కానీ, ఆస్తులు కానీ, డాక్యుమెంట్స్ కానీ ఇవన్నీ కూడా తీసుకువెళ్ళిన తర్వాత కోర్టుకి సమర్పించాలి. మరి కోర్టుకి ఎక్కడ సమర్పించారో లేదని కూడా ఆ వ్యక్తి క్వశ్చన్ చేయడం జరిగింది. ఎక్కడ తీసుకెళ్లారు, ఏం జరిగిందని దానికి సంబంధించి కూడా వీళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. ఎంతసేపు మీరు చేశారు, దీని వెనక జగన్ ఉన్నాడు, సజ్జల ఉన్నారు, భారత్ ఉన్నారు, ఇట్లా అందరి పేర్లు చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి తమ్ముడు ఉన్నారు, ఇట్లా పేరు చెప్తా ఉన్నారు. సో దానికి సంబంధించిన వివరాలు చెప్పమంటే పూర్తి వివరాలు చెప్పారంటే పెద్ద స్కామే జరిగింది, ఎవరిని కూడా వదిలిపెట్టారని చెప్పి ఇట్లా పెద్ద ఎత్తున ఈ రకంగా తప్పుడు వార్తలు, తప్పుడు కథనాలు ప్రచారం చేసి మరి ఆమెను బజార్కి ఇచ్చిన పరిస్థితి. సో ఈరోజు ఆమె చెప్తా ఉంది,
నిజంగా నేను తప్పు చేస్తుంటే నా మీద కేసులు ఉండి ఉంటే కనుక నేను అరెస్ట్ అయ్యేదాన్ని కదా. సో నాకేం సంబంధం లేదు. సో నాకు సంబంధం లేదు కాబట్టి ఈరోజు నేను బయట ఉన్నాను, అరెస్ట్ చేయలేదు నన్ను, నా తప్పు లేదు, నా ప్రమేయం లేదు. అయినా కూడా నా తప్పు ఉందంటూ, నా ప్రమేయం ఉందంటూ, హ్యామ్ చేశానంటూ ఇలా తప్పుడు ప్రచారం చేసి నా బతుకును బజార్కి ఇచ్చారు. కర్మ అనేది ఖచ్చితంగా వెంటాడుతుందని చెప్పి కూడా ఆమె ఆ ఛానల్కి సంబంధించి చెప్పడం జరిగింది. నిజంగానే వీళ్ళు చెప్పినట్టు ఏపీలో 700 కోట్ల భూ స్కామ్ జరిగిందనుకుంటే కనుక దానికి తగినటువంటి ఆధారాలు ఉండి నిజంగా ఎవరెవరు చేశారు ఏంటి అనేది క్లియర్గా ఆ ఎవిడెన్స్ అన్నీ తీసుకొచ్చి న్యాయస్థానం ముందు పెడితే అది తప్పని తేలితే ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడితే ఎలాంటి తప్పే లేదు అందులో. కానీ సంబంధం లేనటువంటి వాళ్ళను వీళ్ళ వ్యూవర్షిప్ కోసమో ఇంకో దేనికోసమో ఎవరిని ఇరికించడం కోసమో వాళ్ళ చేత తెలియని పేర్లు, అసలు జగన్మోహన్ రెడ్డి నేను ఇప్పుడు చూసిందే లేదు అని చెప్తున్నప్పటికీ కూడా సజ్జల పేరు కూడా ఆమెకు తెలియదు. ఈమెకు తెలుసు సజ్జల గురించి సంచలన నిజాలు బయట పెట్టిందని పోస్టర్ వేయడం, ఆ రోజు గోవాలో ధర్మసింగ్ వస్తే జరిగింది ఇదే అని ఆమె చెప్పిందని ఏదేదన్నమాట పనికి మాలినటువంటి పోస్టులు పెట్టి ఆ రకంగా తప్పుడు ప్రచారం చేస్తారు. ఇట్లా ఆడవాళ్ళని ఉపయోగించుకొని తప్పుడు రాజకీయాలు, తప్పుడు వార్తలు, తమకు ఇష్టం లేనటువంటి వ్యక్తిని బజార్కి ఈడవడానికి ఈ రకంగా దిగజారిపోతున్నటువంటి జర్నలిజం. ఇదే మళ్ళీ వీళ్ళు నీతులు చెప్తారనమాట. ఆడవాళ్ళను ఉపయోగించుకొని రాజకీయం చేస్తారు, శవ రాజకీయాలు చేస్తారు, ఇంకో రాజకీయం చేస్తారు, ఆ రాజకీయం మత రాజకీయం అని, కుల రాజకీయం అని చేస్తారని చెప్పి చేసేదన్నీ వీళ్ళే మళ్ళీ అవతలలో అంటారు అనమాట. ఇట్లా ఉంటుంది వీళ్ళ జర్నలిజం. గోవాకి వెళ్ళారా లేదా, ఎన్నిసార్లు వెళ్ళారు, ఎవరెవరితో వెళ్ళారు, రూమ్లో ఎంతమంది ఉన్నారు, భార్యాభర్తలు గోవాకి వెళ్తే రూమ్లో ఎంతమంది ఉన్నారు, ఏం చేశారు ఆ రూమ్లో, ధర్మసింగ్ వచ్చినప్పుడు నువ్వు ఉన్నావా, ధర్మసింగ్ నువ్వు ముగ్గురు కలిసి వెళ్ళారా, ఒక ఆడవాళ్ళని ఈ రకంగా ఎంత దారుణంగా అడుగుతారు ఎవరైనా. ఆ రకంగా మరి ఈ మేధావి ఆమెను అడిగాడు. సో జనాలకు తెలియాలి కదా వీళ్ళు ఎలాంటి జర్నలిజం చేస్తూ ఉన్నారు, ఒక మహిళను ఏ రకంగా ట్రాప్ చేసి వాళ్ళ ఛానల్ కూర్చోబెట్టుకుని ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు అనే దానికి సంబంధించి జనాలకు తెలియాలని చెప్పి ఈ మధ్యకాలంలో ఆమె ఒక ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఈమె చెప్పినటువంటి విషయాలన్నీ కూడా విన్న తర్వాత నాకు జనాలకు చెప్పాలనిపించింది. అందుకే ఈ వీడియో చేయడం జరిగింది. ప్రధానంగా ఈ వీడియో లింక్ చూసింది నాకు తెలిసినటువంటి ఒక ఆత్మీయుడు. ఆ సారి జర్నలిజం విలువలు ఎంత దారుణంగా పాడైపోతున్నాయి, ఇట్లా ఆడవాళ్ళను ఉపయోగించుకొని వాళ్ళు ఏ రకంగా రాజకీయాలు చేస్తూ ఉన్నారు, వాళ్ళ వ్యూవర్షిప్ కోసం కానివ్వండి, లేదా వాళ్ళకి ఇష్టం లేనటువంటి వ్యక్తిని బజార్లో పాడేయడం కోసం కానివ్వండి, ఇట్లా ఈ రకంగా ఆడవాళ్ళ బతుకులు బజార్లో పెడుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఒకసారి నాకు లింక్ కూడా పెట్టడం జరిగింది. సో అది చూసిన తర్వాత నాకు అనిపించింది నిజంగా ఇంత దుర్మార్గమైనటువంటి జర్నలిజం ఉందా మన రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాలలో అనిపించి ఈ వీడియో ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతోనే చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.